నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనం నెల్లూరులోని సండే మార్కెట్ పక్క వీధిలో ఉన్న ఇంటి వద్ద అయితే ఉన్నాం. గతంలో ఇక్కడ 1979లో తాయారామ బంగారయ్య మూవీ ఇక్కడ తీయడం జరిగింది. ప్రస్తుతం ఆ ఇల్లు వద్ద అయితే మనం ఉన్నాం. ఆ ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం పదండి. చెప్పులు కుట్టే అతని షాపు అక్కడే ఉనింది. ఆ ప్రదేశంలో నుండి కొంతమంది వచ్చి ఆ షాపుని పీకేయటం జరిగింది ఇక్కడేనండి. ఆ పాట కూడా బలిసినోళ్ళ పాపాయి అనే ఆ సాంగ్ కూడా ఇక్కడే తీయటం జరిగింది. ఆ సన్నివేశంలో ఆ పై నుంచి పాపాయి నుంచి మరియు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒక పెద్ద ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ తాయారమ్మ బంగారయ్య మూవీ తీసింది ఈ ఇల్లేనా? ఇదే బిల్డింగ్ అండి. ఈ వీధిలో ఉండే పెద్ద బిల్డింగ్ లో ఇది ఒకటి. ఈ బిల్డింగ్ మీద 1979లో తీశారు మూవీ. అప్పుడు ఈ బిల్డింగ్ చాలా అందంగా ఉండేది కాబట్టి వాళ్ళు కోరుకున్నారు, కాబట్టి ఇక్కడ తీశారు. ఎన్ని సన్నివేశాలు తీశారు ఇక్కడ? నాకు తెలిసినంత వరకు నేను ఒక 3-4 డేస్ చూశాను. ఎంత లెంగ్త్ తీశారు ఇక్కడ అనేది నాకు ఐడియా లేదు, కానీ 3-4 డేస్ మాత్రం కంటిన్యూస్ షూటింగ్ ఉంది. ఇక్కడ పక్కనే షూ పాలిష్ చేసే షాప్ కూడా ఒకటి. అవును, అంటే ఆ షూటింగ్ లో భాగంగా అక్కడ ఒక హట్ వేసి దాన్ని షూ పాలిషింగ్ చేసేవాళ్ళు అక్కడ రాజుబాబు. అది గుడిసె లాంటిది వాళ్ళకి అడ్డం అని చెప్పి వాళ్ళు తీసేసేదానికి ప్రయత్నిస్తే అప్పుడు అతను ఆ పాట కూడా పాడతాడు, బలిసిన బాబాయ్, బలిసిన బాబాయ్ అని చెప్పి అది పాట ఉంది. అదన్నమాట. ఇది చాలా బాగుండేది, చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు బాగా ర్యాపిడ్ బిజినెస్ వచ్చేటప్పటికి బాగా ఇరుగ్గా అయిపోతా ఉంది రోడ్స్. ఈ ఇల్లే వద్దు సార్, ఇది కోకటి ఫ్యామిలీ, కోకటి బలరామ రెడ్డి అని పెద్ద ఆయన వాళ్ళ కొడుకు. ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఉన్నారు. కోకటి కోటారెడ్డి, కోకటి బలరామ రెడ్డి, ఆయన కుమారుడు కోకటి కోటారెడ్డి, ఆయన కుమారుడు వచ్చి కోకటి కోటారెడ్డి. ఇక్కడ సినిమాకి ఎవరిచ్చారు సార్? అది ఆ టైంలో ఆయన ఉన్నాడు, కోకటి కోటారెడ్డి గారు, ఆయనే ఇచ్చుంటాడు. ఓకే, ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుందంటే ఇంకా నెల్లూరు ప్రజలు మొత్తం ఇక్కడే చాలా ఇదిగా ఉండేవాళ్ళు, కంటిన్యూస్ గా చాలా మంది ఉండేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు ఆ సన్నివేశాలకి. ఈ ఇల్లు హిస్టరీ ఏమైనా ఉంది? వన్ ఆఫ్ ది గుడ్ క్వాలిటీ బిల్డింగ్ అండి. దానికి వేసిన విండోస్ కానీ లోపల మొజాయిక్ చాలా బాగుంటాయి. ఆ క్వాలిటీ మనకి ఇప్పుడు ఎక్కడ ఏ బిల్డింగ్ లో కూడా కనపడదు, చాలా బాగా కట్టారు. ఈ రోజు కూడా ఎక్కడా కూడా దానికి కనీసం సన్నని అంటే బ్రేకింగ్ కానీ అటువంటివి ఏం లేదు, చాలా అందంగా ఉంటుంది. పెయింట్ లేక ఆ రకంగా ఉంటుంది అంతే. అది ఇప్పుడు ప్రెసెంట్ ఈ రెంట్ కూడా ఇవ్వలేదు, వాళ్ళు వస్తూ పోతాను అంటే ఇయర్లీ వన్స్ ఎట్లా కాదు, వాళ్ళు ఆల్మోస్ట్ మంత్లీ వన్స్ అలా వచ్చి చూసుకుని వెళ్తుంటారు. అంటే జస్ట్ ఇక బయట అట్లా కనిపిస్తుంది, లోపల బాగానే వాళ్ళు వచ్చి ఉంటారు కదా, ఫ్యామిలీ ఉంటారు. 3 days పిచ్చిరెడ్డిపాలెం తిరునాళ్ళు జరగచ్చు రెగ్యులర్ గా. ఆ తిరునాళ్ళకి వాళ్ళు కంపల్సరీగా వస్తారు. కోదండరామ స్వామి తిరునాళ్ళు జరగచ్చు ఒకసారి. ఆ తిరునాళ్ళు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 10 days ఉంటారు వాళ్ళు. చాలా బాగా చేస్తారు తిరునాళ్ళు. ఏళ్ళు మేజర్ ఉభయం ఉంటుంది, దానికోసం వచ్చినప్పుడు అందరు పిల్లలు అందరూ వచ్చారు. తర్వాత మళ్ళీ ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ ఎట్లా అని ఎవరైనా మళ్ళీ ఇక్కడికి వచ్చారు? యూట్యూబ్ వాళ్ళు చేశారు కానీ మూవీ వాళ్ళుగా ఎవరు నాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేదు. ఎలా అనిపిస్తుంది మీకు? మీరు ఇంత వయసులో ఉన్నప్పుడు ఈ మూవీ బంగారయ్య 79 అంటే 21, ఇది ఒక 44 years బ్యాక్. ఆ రోజులే డిఫరెంట్ గా ఉంటాయి. మామూలుగా సినిమాల్లో చూడటం ఒకటి, మామూలుగా షూటింగ్ లో చూడటం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉండేది. 2-3 రోజులు ఇక్కడ ఈ రకంగా కాలేజీకి వస్తా ఉన్నాను. నేను బిఆర్సీలో చదువుకున్నాను. ఆ చదువుకునేటప్పుడు షూటింగ్కి వచ్చి రావడం, ఈ దారిని చూసి 2 సేపు అక్కడ ఉంటాం, పోవటం చాలా సంతోషకరమైన విషయం. ఆ రోజు ఈ ట్రాఫిక్ కానీ ఇవన్నీ ఇంత వెహికులర్ ట్రాఫిక్ లేదు అప్పుడు, చాలా ప్రశాంతంగా ఉండేది. అది వన్ ఆఫ్ ది మోస్ట్ గుడ్ క్వాలిటీ ఏరియా కింద లెక్క అది ఇది. అదేవిధంగా ఎవరు సినిమా ఇప్పుడు ఆ సినిమాలో నటించిన వాళ్ళు ఎవరైనా ఇట్లా నెల్లూరుకి వచ్చినప్పుడు
ఇట్లా చూసేదానికి వాళ్ళ దగ్గర మనం షూటింగ్ చేస్తామని చెప్పి చూసేదానికి అది ఆ రకంగా ఎప్పుడు జరగలేదు నాకు తెలిసినంత వరకు. మేబీ నేను లేనప్పుడు ఎవరైనా వచ్చి చూసిపోయి ఉండొచ్చాం, కానీ యాక్టర్స్ ఉన్నారా, అసలు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారు అనేది కూడా మనకు తెలియదు.